ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ సాయంకాలం యొక్క శుభములు. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాట సామెతలు 12:25. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపరచు. హృదయంలోని విచారం. ఈ రాత్రికాలంలో కూడా చాలామంది విచారంలో ఉంది. ఆరోగ్యాలు బాగలేక మరి హాస్పిటల్లో ఉంటూ చికిత్స పొందుతూ ఉన్నప్పుడు వారి బంధువులు, వారి ప్రియులు, రక్త సంబంధులు విచారంతో ఉంటారు. ప్రియులు మరణించినప్పుడు విచారంలో ఉంటారు. అనేక సందర్భాలలో మనుషులను కొన్నిసార్లు పరిస్థితులు విచారంలోనికి నెట్టివేస్తుంటారు. ఆ విచారం వల్ల మరి హృదయము కృంగిపోయేదిగా ఉంటుంది. భక్తుడు హృదయంలోని విచారం, హృదయంలో విచారం ఉన్న ఆ హృదయాన్ని ఇంకా కృంగదీసేదిగా ఉంటుంది. ఒకని హృదయంలోని విచారము దాన్ని అనగా హృదయాలు కృంగిపోయి ఉంటాయి. విచారం అనేది మన హృదయాన్ని కృంగదీసేదిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విచారం అనే దాన్ని అనుభవించేవారిగానే ఉంటారు. కానీ ఇక్కడ ఇంకొక మాట ఏమంటున్నాడంటే, దయగల మాట దాన్ని సంతోషపరచు. దయగల మాట ఆ హృదయాన్ని సంతోషపరిచేది కాదు. ఏ హృదయాన్ని? విచారంతో కృంగిపోయిన హృదయాన్ని సంతోషపరిచేది ఏంటంటే దయగల మాట. మన మాటలు దయగల మాటలుగా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి. మాట చాలు ఒక మనిషి కృంగిపోయినప్పుడు ఆ మనిషి తిరిగి మరి సంతోషపడడానికి. ఒక్క మాట దేవుడు ప్రభు ఎన్నోసార్లు ఆ ఒక్క మాట ద్వారా భయాన్ని తీసేశాడు, ఆందోళన తీసేశాడు, దుఃఖాన్ని తీశాడు, విచారాన్ని తీసివేశాడు. దీనుల ఏడల కృప చూపగలిగిన దేవుడు మాట ద్వారా ధైర్యపరిచి సంతోషపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో హృదయాలను ఆయన తట్టి తన మాట ద్వారా మరి సంతోషాన్ని వారి జీవితాల్లో ప్రసాదించాడు. అందుకే మరి హృదయాలు విచారంలో ఉన్నప్పుడు మన మాటలు దయగలగా, ఇంకా ఆ విచారం ద్వారా వారి హృదయాలు కృంగిపోయేగా ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మాట దయగల మాట దాన్ని సంతోషపరచు. దయగల మాట మాట్లాడి కృంగిపోయిన హృదయాలను మనం సంతోషపరిచేవారిగా ఉంటాం. అటువంటి కృపా ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించి నడిపించు. ఆమేన్.